హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఏం చేస్తున్నాను చూద్దాం రండి. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చి పొంగల్ చేస్తున్నాను. పీనట్ చట్నీకి రెడీ చేసుకుంటున్నాను. అలాగే పెరుగు ఇంట్లో తోడుపెట్టుకున్నది. రైతా చేద్దాం అనుకున్నా. రైస్ బ్యాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టేసేసుకున్నాను. పొంగల్కి ఇలా మరిగే నీళ్ళల్లో నానపెట్టి ఉన్న పెసరబ్యాళ్ళు ప్లస్ రైస్ అలా వేసేస్తే ఈజీగా తొందరగా టిఫిన్ రెడీ చేసుకోవచ్చు. ఇదైతే పొంగల్, పీనట్ చట్నీ, అలాగే పెరుగు పచ్చడికి ఉల్లిపాయలు తరుక్కోలో పెట్టేసుకున్నాను. అన్నీ రెడీ చేసేసుకుని చూపిస్తాను. రెడీ అయిపోయింది చూడండి. వేడి పొంగల్ చల్లగా అయిపోతే సరిపోతుంది అన్నమాట. ఓకేనా? వేడి పొంగల్, అలాగే దీని కాంబినేషన్కి రైతా, ఇంట్లోనే తోడుపెట్టిన పెరుగుతో రైతా చేసేసాను అనమాట. అలాగే దీని కాంబినేషన్ ఇంకోటి చట్నీ, పల్లీ చట్నీ, పీనట్ చట్నీ అని చెప్పాను కదా, ఇదన్నమాట. ఇది మా బాబుది బ్రేక్ఫాస్ట్. ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.